ప్రస్తుతం ఉన్న విపత్కర పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులే కాదు ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలనుకునే వాళ్ళంతా కదలాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో సీఎం పాల్గొన్నారు. ప్రజల ప్రాథమిక హక్కు అయిన ఓటును తొలగించే ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపరీతమైన పోకడలు మన దేశానికి మంచిది కాదు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రజాస్వామిక దేశంలో ప్రజల యొక్క ప్రాథమిక హక్కు అయిన ఓటునే తొలగించే ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయంటే మనందరం కూడా ఆలోచన చెయ్యాలి, చర్చించాలి. మనం ఎవరము మాట్లాడడం లేదు, మనం ఎవరము చైతన్యపరిచే ఆలోచన చెయ్యడం లేదు. చేసినా పూర్తి స్థాయిలో మనం దాని పట్ల కార్యాచరణ సిద్ధం చేసుకోవడం లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభ వేదిక మీద వారు నమ్మిన సిద్ధాంతం ప్రజాస్వామ్యం, వారు నమ్మిన సిద్ధాంతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని ట్రూ స్పిరిట్తో అమలు చేయాలి.